ధనురాసనం. రిలాక్స్. స్కంద పాదాసనం. రిలాక్స్ రిలాక్స్. ఉష్ట్రాసనం. రిలాక్స్. షుప్త వజ్రాసనం. ఇందులో పూర్ణ ఉష్ణ కూడా చేయొచ్చు. షుప్త వజ్రాసనం. ఊపిరితిత్తులు బాగుపడుతుంది, థైస్ కూడా తగ్గుతుంది. ప్రతి ఒక్క ఆసనంలో ప్రతి ఒక్క పార్ట్లో మారుతుంది. రిలాక్స్. శశంకాసనం. శశంకాసనం వల్ల బ్లడ్ అంతా కూడా తలలోకి వస్తుంది, రక్త ప్రసరణ హార్ట్ పైన ఉంటుంది కాబట్టి మంచి మెమరీ పవర్ పెరుగుతుంది ఈ ఆసనం వల్ల. ప్రతిరోజు ఇంటి దగ్గర వేసి స్కూల్కి రమ్మని చెప్పాము ఈ ఆసనాన్ని. పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రిలాక్స్. నౌకాసనం. ఎంత పెద్ద బాణ పొట్టైనా తగ్గుతుంది, పెద్దలు కూడా వేసుకోవచ్చు పిల్లల్ని చూసి. నౌకాసనం ఇలా చేసి చూడండి, పొట్ట యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుందో. ప్రతిరోజు చేస్తూ ఉంటే మంచి మార్పు వస్తుంది పొట్టలో. రిలాక్స్. సేతుబంధనాసనం. ఇది నడుము నొప్పికి చాలా మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇది వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సేతుబంధనాసనం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. రిలాక్స్. పూర్ణ ధనురాసనం. వన్ టూ త్రీ స్టార్ట్. పూర్ణ ధనురాసనం. ఒక్కసారైనా చప్పట్లు కొట్టడం లేదు. ఇలా చూడండి ఎలాగో చేస్తున్నారు వాళ్ళు, ఎంత మంచి ఆసనం. రిలాక్స్. వృచ్చికాసనం. చూడటానికి అలా ఉంటుంది కానీ చాలా కష్టం. చేస్తూ ఉంటే వస్తుంటాయి. వృచ్చిక. రిలాక్స్. చక్రాసనం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అప్. చక్రాసనం. రిలాక్స్. నటరాజాసనం. రిలాక్స్ రిలాక్స్. వృక్షాసనం. రిలాక్స్. వీరభద్రాసనం. కరెంట్. రిలాక్స్. స్కెచింగ్. భూమనాసనం. రెండు కాళ్ళు పెడతాం. రిలాక్స్. సూర్య నమస్కారాలు. నమస్కారం. హస్త ఉత్తిష్ట. పాదహస్త. అశ్వచంచల. పర్వత. సాష్టాంగ నమస్కారం. భుజంగ. పర్వత. అశ్వచంచల. పాదహస్త. హస్త ఉత్తిష్ట. ప్రణామ. సూర్య నమస్కారాలలో ఈ ప్రకారంగా చేస్తున్నారని కాదు, మనిషికి ప్రతి మనిషికి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే